The pride of Telugu Indian rice. The pride of Telugu Indian rice. RNR 15048 Telangana Sona. మనకిష్టమైనటువంటి RN 15048 తెలంగాణ సోనా ఎండబెట్టడం ఆరబెట్టడం జరుగుతూ ఉంది. 14% తేమ వచ్చేంత వరకు మనం వీటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు CVR మెథడ్ ఫార్మింగ్లో మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు, పంట సాగు, వరి విధానం మొత్తం చూడడం జరిగింది. ఇప్పుడు ఎండబెట్టడం ఆరబెట్టడం జరుగుతూ ఉంది. ఇది అయిపోగానే జూన్ 27 పైన న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రైసు ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ రైస్ కోసం. తెలంగాణ సోనా మేము 4 వరి రకాలు వేసాం. 4 వరి రకాల్లో మాకు ఇష్టమైనది ఏదిరా అంటే మేము గర్వంగా చెప్పగలుగుతాం RNR 15048 తెలంగాణ సోనాని. థ్యాంక్ యూ హర్షత్ విహార్ అండ్ టీమ్. అందరికీ నమస్కారం. 4 రకాల వరి సాగు చేస్తున్నాము. ఫస్ట్ బీపీటీలు నీట్గా 14% తేమ దాకా బీడి స్టోరేజ్ జరిగి ఇప్పుడు రెండో రకం షుగర్లెస్ ఎండబెట్టడం జరుగుతూ ఉంది. 14% వచ్చిన దాకా ఆరబెట్టడానికి బ్యాగ్ పడాల్సిన పనే లేదు. ఓకే, అందరికి నమస్కారం. రేపు ఉగాదికి కొత్త రకం వైరు కోనారం 1236 12368 కొత్త రకం వస్తున్నాము. ఓకే, 4 రకాల్లో ఏ గింజ ఎత్తుకున్నా కూడా తేమ 14% ఉండాలి. ఇట్స్ 100% మ్యాండేటరీ. PPT 5204 సాంబా మసూరి కానీ, RNR 15048 తెలంగాణ సోనా కానీ, KNM 12368 కానీ, NLR 3648 కానీ, ఏ వరి వంగడం అయినా సరే ఈ 4 వరి రకాల్లో ఏ వరి రకమైనా సరే 14% తేమ ఉండే విధంగా చేయడం జరుగుతూ ఉంది హర్షత్ విహార్ టీమ్. ఇట్స్ 100% మ్యాండేటరీ. కష్టమైన నష్టమైన 14% తేమ ఉండాలా, ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది. రైస్ పర్పస్ కోసమైనా సీడ్ పర్పస్ కోసమైనా దేనికైనా సరే తేమ అనేది 14% తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి ఎండబెట్టడం, 14% తేమ రాగానే అప్పుడు వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ 100% మ్యాండేటరీ, కంపల్సరీగా చేయడం జరుగుతుంది ప్రాసెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఈరోజు ఆదివారం తెలంగాణ సోనా ఉరికోత కోయడం జరుగుతుంది. ఈ రోజు కోసం ఎన్నో రోజులు ఎదురు చూడడం జరుగుతూ ఉంది. మనం ఈరోజు తెలంగాణ సోనా హార్వెస్టింగ్ ఫెస్టివల్ వచ్చే ఆదివారం ఉగాది. ఆదివారం అంటే మెయిన్, అన్ని వారాల కల్లా మొదటి ఆదివారం. ఆది అంటే మొదటి అర్థం. యుగాది కూడా సంవత్సరం అంటే సృష్టి పుట్టినటువంటిది ఉగాది. మన తెలుగు నామ సంవత్సరం, విశ్వవస్తు నామ సంవత్సరం రాబడాల్సిన జరుగుతూ ఉంది. ఈ రైస్ జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జూన్ 27 పైన. కష్టంతో కాకుండా ఇష్టంతో చేసాం కాబట్టి ఈ విధంగా పైరు అనేది కలకలాడుతూ ఉంది. ఈరోజు హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుపుకొని మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు దాటిన తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా ఎన్నో రాష్ట్రాలకి, దాదాపు 5-6 రాష్ట్రాలకి మనం పంపించడం జరుగుతూ ఉంది. CVR మెథడ్ ఫార్మింగ్లో తెలంగాణ సోనా పండించడం అనేది ఒక సంతోషకరమైన విషయం హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్కి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఫనీ గారు రావడం జరిగింది నెల్లూరు నుంచి. అన్నగారు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా కోనారం వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించారు ఈ వరి వంగడం, నూతన వరి వంగడం మినీ కిట్ దశలో. దాదాపు 750-800 కిలోమీటర్స్ నేను తీసుకొచ్చాను ఈ సీడ్ని. హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామంలో వంగల వెంకటరెడ్డి గారు, ఆయన ఒక ఆదర్శ రైతు. ఈ విధంగా ఇత్తనాలు, నూతన వరి వంగడాలను సాగు చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మనం తెప్పించి CVR మెథడ్ ఫార్మింగ్లో పోయిన సంవత్సరం నవంబర్ 2024 20వ తారీఖు, నవంబర్ 20వ తారీఖు షుగర్లెస్ RNR 15048 తెలంగాణ సోనాతో పాటుగా వేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొక వరి వంగడం NLR 3648 మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వరి వంగడాలు సీడ్, అందులో న్యూ ప్యాడీ వెరైటీ వేయడం జరిగింది. మనం ఇంకా ఉగాదికి ఈ కోయడం జరుగుతూ ఉంది. ఈ రోజునే మనం తెలంగాణ సోనా మనకిష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా వరి వంగడం హార్వెస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఉగాది లోపల కానీ ఉగాది అయిపోయిన తర్వాత కానీ మనం వీటిని ఫీల్డ్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నూతన వరి వంగడాలు వేయాలని వాటిలో అంటే రైతులకి ఒక అవగాహన, రైస్ వినియోగదారులకు కూడా ఒక అవేర్నెస్ కల్పించి
వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ప్రజలు పబ్లిక్ అంతా సన్నాలు ఇష్టపడుతున్నారు. వాళ్ళని బేస్ చేసుకొని మనకి క్లైమేట్కి అనుగుణంగా వాతావరణ పరిస్థితులు బట్టి మనం వరి వంగడాలు సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎవరైనా సరే రైతు సోదరులు ఎవరైనా సరే కాలానికి అనుగుణంగా ఇప్పుడు నవంబర్ 15 పైన తెలంగాణ సోన వేస్తాం. ఇంక ఎప్పుడు వేసినా అది రాదు, ఎందుకంటే ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. సంవత్సరానికి ఒకసారి వేస్తాం తెలంగాణ సోన, అది కూడా నవంబర్లో 15 వేస్తాం. ఇదేంటంటే 2 కార్లకు ఉపయోగపడే విధంగా నేను నూతన వరి వంగడాలు తీసుకోవడంలో తాగుతా ఉంది. ఈ విధంగా రైతులు అధిక దిగుబడులు సాధించి వాళ్ళ యొక్క పెట్టుబడులు తగ్గించి ఎక్కువగా మోతాదులో యూరియా, పొటాషియం, కెమికల్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్ ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈ మధ్య చాలామంది సార్లు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, పక్క జిల్లాల రైతు సోదరులు అందరూ రావడం జరిగింది. కొనసాగింపులో ఈరోజు నెల్లూరు నుంచి పండిత్ సార్ రావడం జరిగింది. ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటంటే హర్ష ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చూడాలని, ఆయన వేసిన తెలుగు 2 రాష్ట్రాల్లో కొత్త వెరైటీలు 2 వేసి పెట్టడం, వాటిని కూడా చూడాలని ఆయన ఈరోజు సండే కాబట్టి ఆయన రావడం జరిగింది. వచ్చినందుకు భలే సంతోషంగా ఉంది మాకు. ఈ విధంగా ఇటువంటి సార్లు, ఇటువంటి వాళ్ళు హర్షాన్ని ఎంతో ప్రోత్సహించడం, ఇది ముందుకు పోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వచ్చినందుకు ఆ సార్ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ నువ్వు మాట్లాడు. ఇప్పుడు హర్ష మాకు స్నేహితుడు. ఇతను బీటెక్ చదివాడు. ఇతను చదివి కూడా ఉద్యోగాలకి పైగా ఉన్నత స్థాయికి వెళ్లకుండా తన కుటుంబాన్ని, తన పెద్దల్ని, తన ఊరిని కాపాడుకుంటూ తన పొలంలోనే ఇతను సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఇతను కెమికల్స్ లేకుండా మనకి వరి పండించి దీన్ని అమ్ముతూ ఉన్నాడు కూడా. సరే, దాన్ని చూద్దామని చెప్పి ఈరోజు ఈ ఊరికి వచ్చాను. ఇది విడవలూరు మండలం, పటేల్ నగర్ గ్రామము. ఇతను 2 రకాలు, ఏపీలో ఒక కొత్త వెరైటీ NLR 3648 అనేది ఒకటి, ఇది తెలంగాణ, ఇది KNM 12368 అనేది, ఈ 2 రకాల ఇది వేస్తున్నాడు. ఇది రేపు ఉగాదికి కోయడం జరుగుతుంది. తెలంగాణ సోనా ఈ రోజు హార్వెస్టింగ్. తెలంగాణ సోనా ఏమో ఈ రోజు హార్వెస్టింగ్ జరుగుతుంది. మీరు ఈ రోజు రావడం మాకు ప్రత్యేక, మీకు సంతోషం చేస్తా ఉన్నాను. ఏంటంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్ రోజు మనం కలుసుకోవడం సంతోషకరమైన విషయం అది. ఓకే, ఈ వరి వచ్చేసి మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా పండే వరి. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యాలు, మనకి ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, ఆరోగ్యమే బాగుండడం కావాలి. ఇవి కావాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటి మెథడ్ని మనం చూసుకొని, వీటిల్లో మంచివి చూసుకొనేసి మనం ఆ బియ్యాన్ని మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించేదానికి వీలు కూడా ఉంటుంది. అందువల్ల మనం తేజాని మన హర్ష లోకంలో కూడా చిన్న ఆర్యోక్తి సందేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, తర్వాత సెకండ్ పర్సన్ భాగ్యాలైంది. ఓకే, థ్యాంక్ యూ.